ఈ 12వ అధ్యాయములో ఈ పస్కా పండుగ కోసము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ పస్కా పండుగ ద్వారా వారు తొలి సంతానాన్ని దేవుడు చెప్పాడు కదండి, ఏ విధముగా సంహరిస్తానో అనేది కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం అనేక శోధనలు చూస్తూ ఉన్నాం. కప్పలు, అలాగే మిడతలు, ఈ శోధనలు చూసాం. ఈ శోధన చూసేటప్పుడు చీకటి కమ్మడము ఇవన్నీ చూసాం. వారందరికీ కూడా ఐగుప్తీయులకు అందరికీ కూడా అవి సంభవించేవి ఆ పట్టణంలో. కానీ దేవుని ప్రజలకు మాత్రము ఆ నివసించుతున్న పట్టణంలో మాత్రము అటువంటి ఏమీ ఉండేవి కాదు. ఫరో రాజు కనుక్కొని రమ్మనేవాడు. ఆ సంఘటన ఆశ్చర్యపోయేవాడు అనమాట. అనగా దేవుడు ప్రత్యేకించబడి వారిని ఏర్పాటు చేసుకున్నాడని తెలియపరచడానికి ఈ విధముగా చేస్తూ ఉన్నాడు. అయితే సరే, అయితే మనము ఈ శోధనలన్నీ ఈ విధంగా చూస్తూ ఉన్నాం, వారికి అంట కలగకుండా. అయితే ఇక్కడ తొలి సంతానము హతము చేస్తాను, పశువుల్లో కానీ అలాగే మనుషుల్లో కానీ అని చెప్పాడు. ఈ శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రజలకి ఆ శోధన రాకూడదు. ఆ దేవుని ప్రజలకి, ఆ గృహాలకి, ఆ కొన్ని పట్టణాలకి కానీ ఆ శోధన రాకూడదు. తక్కిన వారందరికీ రావాలి. అయితే తప్పించబడాలి, వీరు ప్రత్యేకించబడాలి. శోధన వస్తుందని ప్రవచనం చెప్పాడు. అయితే వారికి ఏం చెప్పారంటే, ఈ విధముగా ఒక పస్కా పండుగ ఆచరించినట్లయితే మీరందరూ కూడా ఆ శోధన మీకు రాదు అని దేవుడు మోషే గారికి చెప్పడం ద్వారా ఇజ్రాయేల్ అందరి ప్రజలకి చెప్పాడు అనమాట. ఈ శోధన మనకు రాకుండా ఉండాలంటే మనము పస్కా ఆచరించాలి. ఆచరించినట్లయితే మనకి ఆ తొలి సంతానం అనేది, ఆ హాని అనేది మనకు కలగదు అని చెప్పినప్పుడు ఈ పస్కా పండుగ ఆచరించారనమాట. ఈ పస్కా పండుగ ఏ విధముగా ఆచరించాలి అనేది విధి విధానాలు ఇక్కడ పొందుపరిచి ఉన్నారనమాట. ఈ పస్కా పండుగ, ఈ పస్కా పశువుని, గొర్రెని కానీ మేకను కానీ వధించాలి. ఏడాది మగ పశువుని వధించాలి. అయితే ఇక్కడ మరలా లోపం లేనిదై ఉండాలి. ఇక్కడ మనము వధించడానికి ఈ పస్కా పశువునే మనం ఏమంటూ ఉంటామంటే క్రీస్తుతో పోలుస్తాము. ఆ పస్కా పశువే క్రీస్తు. ఎలాగా, ఏ విధముగా అనేది వాక్యం ద్వారా తెలుసుకుంటూ అలాగే ముందుకు కొనసాగుదామండి. 12వ అధ్యాయము, ఇక్కడ 12వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఆమేన్. ఇక్కడ చూసారా, మీరున్న ఎండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. గుర్తుగా రక్తము పస్కా పశువుని ఎందుకు వధించమన్నాడు అనగా, మనకి సింబల్ గుర్తు దయచేస్తూ ఉన్నాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, ఒక యూనిఫామ్ ఉంటుంది. ఒక చూడండి, స్కూల్లో ఉన్నారనుకోండి ఒక యూనిఫామ్, హోటల్స్లో ఉన్న ఒక యూనిఫామ్, అంటే ఒక సింబాలిక్ ఆ సంస్థకి చెందిన వారిగా రికగ్నైజర్గా ఉంటుంది. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే దేవుడు కూడా మనకి ఈ రోజున ఒక సింబల్ ఏర్పాటు చేశాడు. అది ఏమిటండి? సులువు గుర్తేసుకుంటాం కదండి నదుడి మీద. ఆ గుర్తే మనకి అలాగే మనకి కాచి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకను మనం చూసుకున్నట్లయితే ఇండ్ల మీద గుర్తు మనకి అనుగ్రహించాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులకి దానికి ఆ బాధ ఎంతగా తొలి సంతానం సంహరించకుండా ఉండడానికి గుర్తు అనుగ్రహించాడు. అదే పస్కా పశువుని. అయితే 14 దినములు ఉంచుకున్నాక దానిని కాల్చి తినవలెను అని దేవుడు చెప్పాడు. దాని రక్తము నిలువు గమ్ములకు ప్రోక్షించాలి. ఆ ప్రోక్షించినప్పుడు ఏం చేస్తాడంటండి, ఇది మనవారు ఇల్లు, మనవారు అని చెప్పి దాటిపోయి ఐగుప్తీయులందరినీ కూడా శోధన కలగజేశాడు అనమాట అండి. ఈ శోధన కలగజేసినప్పుడు కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది సింబాలిక్గా, ఇది తరతరములు ఆచరించాలి. ఏది ఈ శోధన నుంచి తప్పించబడినట్లుగా ఈ తరతరములు మనల్ని ఆచరించమని చెప్తూ ఉన్నాడు. అందువలనే మనం ఏం చేస్తామండి, 40 దినాల తర్వాత సులువు గుర్తు వేస్తూ ఉంటాము.
వేసి అలాగే వాటిని కాపాడుతున్నట్లుగా మనల్ని ఒక రికగ్నైజర్గా మనము చూస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాలు కూడా మనము జరగాలి. అనుదినము ప్రార్థన జరిగిస్తూ ఉన్నాము. ఈ 40 రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా చేయవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ ఏ తెగులు మనకి రాకుండా అయితే ఇక్కడ రక్తము ప్రోక్షిస్తూ ఉంటాము ఇప్పటికీ కూడా. అయితే తరతరములు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఇంకను అది ఎలా తినాలని చెప్తూ ఉన్నాడు అనగా, ఆ పస్కా పశువుని ఏ విధంగా భుజించాలంటే వీరు నడుము కట్టుకొని ఏ విధంగా ఇక్కడ ఉంటుందండి, తినవలసిన విధం 11వ వచనంలో ఉంటుంది. నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. చూసారా, ఆ పశువుని ఏం కట్టుకోవాలంటే కాల్చిన దాన్ని మాత్రమే తినాలి. ఏ విధంగా తినాలి? నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని కర్ర పట్టుకొని త్వరపడుచు తినవలెను. త్వరపడుచు దేనికి సాదృశ్యం అనగా ఆసక్తికి, తొందరపాటుకి ప్రయాణం అవ్వాలని దానికి సాదృశ్యమే ఉన్నది. త్వరపడుచు తినవలెను. మిక్కిలి ఆసక్తి కలిగి త్వరపడుచు ప్రయాణం మీద ఆసక్తి కలిగి తినవలెను. ఇక్కడ చూడండి, ఇది మనకి ఎఫెసీ 6:14 కనిపిస్తూ ఉందండి. ప్రభువారు ఏమి సెలవిస్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు, ఏలయనగా మీ నడుముడికి మనమైతే ఏం కట్టుకోవాలంటే సత్యమును దట్టి కట్టుకోవాలి. మనము సత్యమని దట్టి కట్టుకోవాలి. మరలా పాదములకు ఏం తొడుక్కోవాలండి? చెప్పులు తొడుక్కోవాలని ఇక్కడ ఉన్నది. మనము పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు జోడుని మనము తొడుగుకొని నిలవబడి ప్రభు యొక్క శరీర రక్తములు ఎలా తినాలండి? త్వరపడుచు మనము తినాలి. ఆ తినడానికి గల అర్హత ఏమై ఉన్నది? ఇక్కడ సున్నతి పొందిన వారు మాత్రమే అర్హత. మనకేంటండి? బాప్తిస్మము పొంది రక్షణ పొందిన వారికే అర్హత. అన్యులైన వారికి మనం ఇస్తామండి, ఇవ్వము. అనగా మనకి ప్రత్యేకించబడిన వారము అని జ్ఞాపకార్థముగా పస్కా పశువుని అలాగే క్రీస్తు ఉన్న మన క్రీస్తుని ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, ఆ పస్కా పశువు తింటూ ఉంటాం. ఇదే సందర్భములో రొట్టెని దేనితో పులియకుండా అప్పటికప్పుడు చేసిన పులయని రొట్టెలు మాత్రమే తినాలి. అనగా రాత్రి నానబెట్టుకొని రేపటికి గొల్లగా వస్తాయని పులిసిన దానిని అవన్నీ పులిసిన దానిలోకి వస్తూ ఉంటాయి. పులిసిన రొట్టెలు తినకూడదు. ఈ పండగ ఆచరించేటప్పుడు ఏంటండి? పులిసిన దానిని తినకూడదు. 7 రోజులు కూడా పులియని దానినే తినవలెను. అప్పటికప్పుడు చేసుకొని మాత్రమే తినవలెను అని ఇది ఒక ఆ కండిషన్ కూడా ఉన్నదండి. అయితే ప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ పులిసిన దానిని దేనికి సాదృశ్యమై ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, మత్తయి 16:6 శిష్యులు రొట్టెలు పట్టుకొని అయితే అద్దరికి వచ్చారంటండి. ఆ రొట్టెలు తేవడం మర్చిపోయారంటండి. మర్చిపోయినప్పుడు ప్రభు అంటూ ఉన్నారంటండి, వారిని చూసి సద్దూకయ్యులు పరిసయ్యులు అని వారిని చూసి వారి కోసం పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని శిష్యులకి చెప్తూ ఉన్నారు. అనగా వారు ఏమనుకుంటున్నారంటే, మేము రొట్టెలు తేవడం మర్చిపోయాం కదా, కొంపతీసి పులిసిన రొట్టెలను మేము కొనుక్కొని తెస్తామేమో, వాటి కోసం చెప్తూ ఉన్నారేమో, ఆహారం కోసం చెప్తూ ఉన్నారేమో అని వారు అనుకున్నారు. చూడండి, మన దేవుడు 5 రొట్టెలను 5,000 మందికి పంచిన దేవుడు. ఆహారము సమృద్ధిగా కలిగిన దేవుడు. విస్తారముగా ఆ దాహము తీర్చే దేవుడు. అటువంటిది ఆయనకి ఆహారం కోసము చెప్తూ ఉన్నారేమో అని వారు అనుకుంటున్నారే తప్ప కింద వచనములో వారు దేనికోసమో తర్వాత బోధపడింది. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ 16-12 ఉంటుందండి. పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధను గూర్చి జాగ్రత్త పడునని. చూసారా, ఆ పులిసిన దానిని బోధ కోసము
చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, ఆ బోధ కోసము జాగ్రత్తగా ఉండండి అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. ఇదే వచనము ఇంకొంచెం వివరణగా 1 కొరింథీ 5:7 చెప్తూ ఉన్నాడండి. ఆ 5:7 మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. చూసారా, ఈ రోజున మనము క్రీస్తులో మనము క్రొత్త ముద్దగా తయారవుతూ ఉన్నాము. కొత్త పిండి పులియని రొట్టెగా మనము తయారవుతూ ఉన్నాము. అనగా మనము పాతది మనకి దరిదాపులోకి రానివ్వద్దు అని ప్రభు చెప్తున్నాడు. పాత ముద్ద పాతదైన పులిపిండిని రానివ్వద్దు. ఎందువలన చూడండి, కొద్దిపాటిది కలిసినా సరే, నేను చెప్పాను చాలాసార్లు చెప్పాను కదండి, చిన్నపాటి రంధ్రం ఉన్నా సరే మార్నింగ్ కల్లా బిందె ఖాళీ అయిపోవడం జరుగుతుంది. డ్రాప్ అయినా నిండిపోవడం కూడా అదే విధముగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొద్దిపాటి పాత పులిపిండిని కూడా తీసి పారవేయండి. మనము క్రీస్తులో కొత్త ముద్దలా తయారవుతూ ఉన్నాము. అంతేకాక ఇక్కడ చూడండి మరలా ఉంటుంది, క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఈ రోజున శిలువ శ్రమ, అలాగే శిలువ శుక్రవారం ఉందండి. ఈ రోజున పస్కా పశువు వధింపబడింది. ఈ వధింపబడిన పస్కా పశువుని మనకు ఉచితముగా రక్తంలో మనము శుద్ధీకరణ చేస్తూ ఉన్నాము. స్వస్థత కార్యములు జరుగుతూ ఉన్నవి. ఏ ఆశ్చర్యకారములు, ఏ అద్భుతము, పాప క్షమాపణ ఉచితముగా మనకి కృపచేతన ఇవన్నీ అనుగ్రహించబడుతున్నాం. మనం ఏమైనా పశువును కొని మనమేమో పాప ప్రక్షాళన చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఆయన ఉచితముగానే అనుగ్రహిస్తూ ఉన్నాడు, దేవుని కృపచేతన. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలాసార్లు కృపచేతన మాత్రమే అని చాలాసార్లు వక్కాణించి చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంకా పాత పిండి పులిసిన పిండిని దేనితో పోలుస్తూ ఉన్నాడంటే పౌలు గారు, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటము సత్యమును పులియని పిండితో పండుగ ఆచరించవాలి. చూసారా, ఈరోజు ప్రభు ఏం చెప్తూ ఉన్నారు, సత్యమును నిష్కాపటము కలిగిన పులియని రొట్టెతో మనము పండగ ఆచరించాలని ప్రభు చెప్తున్నారు. అంతేగాని పాత పిండిని దేనితో పోలుస్తున్నారంటే పులిపిండితో దుర్మార్గతోనూ దుష్టత్వముతోనూ పోలుస్తూ ఉన్నారు. వాటితో ఆచరించకుండా సత్యమును నిష్కాపట్యముతోనూ మనము పులియని రొట్టెతో మనం పండగ ఆచరించాలని ప్రభు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజున వారందరూ ఏకీభవించి నిజముకుండా ఒకటే ఏక మనసు అందరూ కలిపి, ఇప్పుడు కుటుంబంలో 5 ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అన్నయ్య అయినా, తమ్ముడైనా, తండ్రి అయినా, తల్లి అయినా, ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ వీరందరూ ఇన్ని లక్షల మంది ఏక మనస్సు కలిగి ఒక నాయకుడిని ఎంచుకొని ఆయన్ని ఫాలో అవ్వడం అంటే చూడండి, వారందరూ ఎంత డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఒకరికొకరు చూడండి, ఎవరికి వారే సొంతముగానే చూడండి, ఎవరికారు. అంతేగాని సెక్యూరిటీ గార్డులు ఎట్టి మీరు ఆచరిస్తున్నారా అని చెప్పేసి వాకప్ చేసుకొని ఈ మానిటరింగ్ కాదండి, ఎవరికి వారు ఆ పండగ ఆచరించారండి. ఆచరించినప్పుడు ఏం జరిగిందంటే ఆ గుమ్మములు చూసి మరణదోత దాటిపోయి సంహరించింది. అయితే వారిని ఐగుప్తీయులను, అప్పుడు రాజుగారు ఇక ఆయనకి వేరే గత్యంతరము లేదు, ఇక వారిని వదిలిపెట్టక తప్పలేదు. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ ఎన్నో వచనం అంటే 31వ వచనంలోని, అయితే మోషే అహరోనుని పిలిపించుకొని అంటూ ఉన్నాడు, ఏమని అంటే, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళండి. చూసారా, దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, మీరును నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళండి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి, నన్ను దీవించుమని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఒకరికే పర్మిషన్ ఇచ్చేవాడు, తర్వాత మరలా శోధన వచ్చేది, కొంతకాలం అయినాక, కొన్ని రోజులైనాక మరలా వచ్చేది. అయినప్పటికీ ఈసారి ఈ విధముగా ఉంటే ఎంత ఘోరం అంటే ప్రతి కుటుంబంలోనూ ఆర్తనాదాలే.
దేశము నాయకుడు రాజు అసలు ప్రజల పట్ల తిరగబాటు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని భయపంతులయ్యి దేశం అని చెప్పేసి వారి యొక్క కండిషన్లు అన్నిటిగా నీ మందల్ని తీసుకెళ్ళు, నీ పశువుల్ని తీసుకెళ్ళు, నీ భార్యని పిల్లల్ని మొత్తం అంతా తీసుకెళ్ళు అన్నప్పుడు ఇరుగు పొరుగు వారు ఏ విధముగా వెళ్ళారండి? ఆస్తికర్తలుగా వెళ్ళారు. వారందరూ కూడా ఆస్తికర్తలుగా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆస్తికర్తలుగా మరలా పస్కా పశువు ఆచరిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి కాలేదు వారు. ఆ 1వ రోజో బహుశా 2వ రోజో అయి ఉంటుంది బహుశా. ఎందుకనగా 7 రోజుల లోపే ఈ సంఘటన జరిగింది. వారికి విడుదల జరిగినప్పుడు వారు అంటండి ఇంకా పులియని పిండి ఇంకా అక్కడే ఉందంటండి. అక్కడే ఉంటే అప్పటికప్పుడు సమాచారం అందరూ బయలుదేరిపోయారు అంటండి. చూడండి వారందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఎవరికి వారు బాధ్యతగా ఒక ప్రయాణం చేసేటప్పుడు ఎవరికి వారు సర్దుకొని వారికి పశువులను తీసుకొని ఎవరికి వారు ఆ పిండి ముద్దను తీసుకొని ఆహారం మూట కట్టుకొని వారందరూ కూడా ఎంతమంది అండి? వీళ్ళు ఎవ్వరూ కాకుండా ఒక యవ్వన బలం కలిగిన సైనికుల వంటి సైన్యము వారే ఉన్నారంటే 6 లక్షల మంది. వారందరూ కూడా ఒక క్రమశిక్షణగా వారు పట్టణము నుంచి బయలుదేరి ముందుకు కొనసాగిస్తూ ఉన్నట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా క్రీస్తు అనే పస్కా పశువుని మనకి ఇక్కడ వ్యక్తం చేస్తూ దాని వలన విడుదల ఏ విధముగా జరిగిందో అదే పస్కా పశువు సంస్కారము మనము క్రీస్తు శరీర రక్తంలో ప్రతి నెల మొదటి నెలలో ప్రతి మొదటి వారము ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇలా మనము ఆచరించుకుని దేవుల్లో ముందుకు సాగిపోయే కృప దేవాతి దేవుడు పస్కా పశువును ఈ రోజున వధింపడం ద్వారా ఆయన శరీర రక్తముల ద్వారా మనకు బలపరిచి అనగా మనకు విడుదల మరణం దూత కానీ ఏ దూత అయినా రోగము దూత కానీ మనల్ని దాటిపోవులాగా మనకు గుర్తుగా ఇచ్చిన దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్.